ఫలక్నామా కాళికామాత దేవి టెంపుల్ పూజారి గారు ఉన్నారు. సో ఫలక్నామా టెంపుల్ అని అంటే మస్తు మందికి యాదకొచ్చి ఉంటది. చాలా అసలు చాలా అంటే చాలా వైరల్. ఈ మధ్య అయితే ఇంకా చాలా మంది యూత్ అయితే బాగా వెళ్తున్నారు, సండేస్ దొరకగానే వెళ్తున్నారు. కానీ ఇప్పుడు అయితే జనాలు మాత్రం పట్ట రాకుండా ఉన్నారు. సో ఆ పూజారి అయితే మన దగ్గర ఉన్నారు, బొల్లు పవన్ గారు. హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ మధ్య చూసుకుంటే నిజంగా ఫలక్నామా కాళికామాత టెంపుల్ అని అంటే చాలా యూత్ మాత్రం ఇంకా బాగా ఎక్కువ ముందుంటున్నారు. సో ఇప్పుడు ఎలా ఉంది, పబ్లిక్ ఎలా నడుస్తుంది? దాదాపు ఇప్పుడైతే ఆదివారం ఒక 10,000 పైనే జనాలు వస్తుంటారు. ఇక నార్మల్ డే అంటే సోమవారం, బేస్తవారం, ఆ వారం అయితే నార్మల్గా 2,000, 1,000 దాకా జనాలు వస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆడ ట్రాన్స్పోర్ట్ లోకల్ ట్రైన్ ఉంటుంది అన్నమాట. ట్రైన్స్ పోతుంటే వస్తుంటాయి. ఆడ ఫలక్నామా రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆడ తీన జనాలు మొత్తం మన టెంపుల్ ముందుకెళ్ళి పోతుంటారు అన్నమాట. వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని మళ్ళీ పోతుంటారు. ఓకే, ఒకప్పుడు ఇంత హవాలు ఎక్కువ ఉంటుండే చాలా వరకు, అయితే ఈ మధ్య అయితే బాగా ట్రెండ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య అంటే మొత్తం యూత్ వాళ్ళు చేస్తున్నారు అమ్మ. ఆ మధ్య అంటే అప్పుడు డాడీ చేస్తుండే, తాతల ముత్తాతల కాడ నుంచి వస్తుంది అమ్మవారిని సేవ చేసుకోవడం. తాతనే పెట్టాడు ఆ విగ్రహం. మీ తాతగారు పెట్టారు? తాతగారు పెట్టారు. ఆ తాతగారు ఫస్ట్ మైజిగండిలో ఉండే విగ్రహం ఉంటుండే, బ్లూ కలర్ లో విగ్రహం. కేశంపేటలో ఉన్న విగ్రహం ఎవరు తయారు చేశారో ఆ విగ్రహం తయారు చేసిన వ్యక్తితోటే మా తాతగారు 1980లో అమ్మవారిని పెట్టడం జరిగింది. దాని తర్వాత ఒక 3 ఇయర్స్లలో పూజలు నడుస్తూనే ఉన్నాయి. నడిచిన తర్వాత మళ్ళీ అమ్మవారిని ధ్వంసం చేయడం జరిగింది, కొలగొట్టడం జరిగింది. ఆ టైంలో మళ్ళా హిందూ ముస్లింకి లొల్లిలు నడుస్తుంది. అది ఫలక్నామా ఓల్డ్ సిటీ మెయిన్గా అయితే చుట్టుపక్కల మొత్తం ముస్లింలే టెంపుల్ లోపల ఉంటుంది గుడి, రైల్వే స్టేషన్ కాడ. ఆ టైంలో హిందూ ముస్లింకి లొల్లిలు నడుస్తుంది. మళ్ళీ ఆ టైంలో మళ్ళీ ఆ తాతలు కానీ డాడీ వాళ్ళు కానీ ఆ టైంలో ట్రైన్లో ఆపడం, బస్సులో ఆపడం, ధర్నాలు చేయడం. ఆ టైంలో గవర్నమెంట్ దిగొచ్చింది ఈ గుడి టెంపుల్ ఇష్యూ కాబట్టి. దాని తర్వాత గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. బస్తీవాసులు కానీ గ్రామ ప్రజలు కానీ డాడీ వాళ్ళు కానీ అందరం కలిసి మళ్ళీ ఆలుగడ్డ నుంచి అమ్మవారిని కాళికామాతని తీసుకొని వచ్చి డాడీ చేయి మీద పెట్టడం. ఓకే, డాడీ చేయి మీద పెట్టారు, ఇప్పుడు బాగానే రన్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు దీనిలోకి ఎందుకు వచ్చారు? అంటే ముందుగా నేను ఇంకొకటి అడుగుతున్నాను, మీరు స్పోర్ట్స్ లో మంచి ప్లేయర్, నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్, డివోషనల్ కి ఎందుకు వచ్చారు? పూజారిగా ఎందుకు ఉన్నారు? ఇప్పుడు మేము ఎందుకు వచ్చానంటే అమ్మ, ఫస్ట్ తాత కా నుంచి వస్తున్నది. తాత చేసిన తర్వాత డాడీ చేసినాడు. ఇప్పుడు డాడీ ఏజ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ నేనే చేయాలి. నేను ఎంత చేసిన తర్వాత కూడా, ఎంత జాబ్ వచ్చి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆడికే రావాల్సి వస్తుంది. అట్లా డాడీ తర్వాత నేనే చేయాలి. అంటే డాడీ తర్వాత చరిత్ర బంద్ కావద్దు, నాతో మళ్ళీ ఇంకా చరిత్ర సృష్టించాలి. మళ్ళీ నా తోటి కూడా ఇంకా నడుస్తూనే ఉండాలి. అది చరిత్ర అనేది ఆగిపోవద్దు అని చెప్పి నేను వచ్చి సేవ చేసుకోవడం జరుగుతున్నా. ఏదో పైసా గురించి కాదు, ఏదో ఫేమ్ గురించి కాదమ్మా. దానికంటే ముందు కూడా నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ని, కోచర్ని, ఒక 600 మందికి కోచింగ్ ఇచ్చినాను. దాదాపు ఇప్పుడు కూడా టెంపుల్ కూడా నా స్టూడెంట్సే చేస్తారన్నమాట. స్టూడెంట్స్ తోటి నేను చేసుకుంటా, అమ్మవారికి సేవ చేసుకుంటా. నా చేయి కింద మొత్తం స్టూడెంట్స్ ఉంటారు, పెద్దోళ్ళు ఎవరు ఉండరు. స్టూడెంట్స్ మేమే అమ్మవారికి సేవ చేసుకుంటా. నిత్యం ఆదివారము పొద్దుగాల 7 గంటలకు అభిషేకం ఉంటుంది. అభిషేకం 7 గంటలకు స్టార్ట్ అయితే 10 గంటల దాకా అభిషేకం అలంకరణ అవుతుంది. అభిషేకం 1.5 గంటల సేపు ఉంటుంది. అప్పుడు డాడీ వాళ్ళ తాత వాళ్ళు ఏదో 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ పెరుగు తెచ్చి అభిషేకం చేసి అక్కడ పిచ్చి పువ్వులు కానీ ఏమైనా పువ్వులు ఏరుకొని వచ్చి అమ్మవారికి చేసేది. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియా లేకుంటుండే, అంత అది లేకుంటుండే. ఇక చేస్తున్న ఈ విధంగా ఏంటంటే మనకి తెలుసు, ఇంత మంచిగా టెంపుల్ ఉన్నది ఓల్డ్ సిటీలో, శ్మశాన ఖాళీ ఎదురుగానే శ్మశానం ఉంటుంది. ఆడ శవాలు కాలేదు, ఆడ శవాలు కాలితే ఎదురుగా మళ్ళీ అమ్మవారు ఎదురుగానే పూజలు అవుతుంటాయి. ఎంత మంచి టెంపుల్ ఉన్నది మనకి, ఇంత ఉన్నది. డాడీ తర్వాత మనమే చేయాల్సి వస్తుంది. మనం చిన్నప్పటి నుంచి, నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను పోతుంటా టెంపుల్కి, దీపం పెడుతుంటా పోతుంటా, కానీ ఇంత లోతుగా అమ్మవారి సేవలో మునిగిపోలే ఎప్పుడు. దాని తర్వాత మెల్లమెల్లగా నేను అమ్మవారికి సేవ చేయడం జరిగింది. మళ్ళా తర్వాత నెక్స్ట్ ఇక నేనే కాబట్టి ఇంకా అభిషేకము అలంకారం ఇంకా వెరైటీగా అంటే చూసి కానీ మా గురువు ద్వారాలో కానీ మా డాడీ ద్వారాలో కానీ కొంచెం చేసి వెరైటీగా అభిషేకం చేస్తుంటే కానీ అలంకారం చేస్తుంటే కానీ చిన్న వీడియోస్ తీపిచ్చి ఎడిటింగ్ చేయించి ఇన్స్టాల్ వేయడము, వాట్సాప్లో వేయడము. వీళ్ళు వేయడం వల్ల కొంచెం చుట్టుపక్కల లాల్ దర్వాజా, చార్మినార్, చంద్రాన్గుట్ట ఇక్కడ చుట్టుపక్కల ఉన్న యూత్ ప్రజలు కానీ వాళ్ళు కానీ వచ్చి దర్శనం చేసుకుని అట్లా సర్కిల్లో సాంగ్స్ తీపియడం కానీ
చెట్టెక్కింది దొరసాని కూడా ఆ సాంగ్ కూడా మీరే తీపిచ్చారా? అది నేను అమృత్ పెద్దపల్లి ఈశ్వర్ పాడానండి, పెద్దపల్లి ఈశ్వర్ కాక పాడినుండి. రైటరు మన అమృత్ పోతరాజు. మళ్ళీ ఇప్పుడు బలిబలి సాంగ్ కూడా పాడిపించినాం, బలి బలి బలిరా అని చెప్పి ఈ సాంగ్స్ రావడం వల్ల మళ్ళీ ఇంకా మనము చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల దాదాపు సోషల్ మీడియాలోనే ఈ టెంపుల్ చేసింది. సోషల్ మీడియా యూట్యూబ్లో చూసి అరే టెంపుల్ ఇక్కడ ఉందంట, పోవాలని యూత్ వాళ్ళు. మళ్ళీ ఇంకోటి ఆడికి వచ్చిన తర్వాత ముడుపు సంతానం లేని వాళ్ళకి సంతానం కానీ, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కానీ, జాబ్ లేని వాళ్ళకి జాబ్ కానీ, ఇట్లా ఈ విధంగా ఆడ పవర్ అనేది ఉందమ్మ టెంపుల్ కాడ. అమ్మవారి కాడ ఇన్ని రోజులు జనాలకు తెలియదు, ఎవరికి తెలియదు, కానీ ఆడ పవర్ ఉన్నది. పవర్ ఉన్నది కాబట్టి ఆడ వచ్చి జనాలు ముడుపు దారా కానీ గంటల దారా కానీ కట్టిన తర్వాత ఒక 5 వారాలు ఒక 5 అమ్మసలు తిరిగితే మనం అనుకున్న కోరిక ఏమున్నా కూడా నెరవేరిపోతుంది. నెరవేరినాక వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ నాకు సంతానం లేదు, పెళ్ళయి ఒక 5 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది, నాకు ఇంకా సంతానం కాలేదు, నాకు సంతానం నిలబడిపోయి అమ్మ సంతానం నిలబడ్డ తర్వాత నీకు వచ్చి ఆటను కోస్తా, కోడిని కోస్తా, లేకపోతే నాకు తోచినంత నేను ఎక్కిస్తా అని చెప్పి మొక్కుకొని పోతారు. ఈ 5 వారాలలోనే 5 అమాసాలు, అంటే అమాసకు ఒక నెలకు ఒకసారి అమాస వస్తుంది. 5 మంత్స్లలో కానీ ఒక 5 వారాలలో కానీ రిజల్ట్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు యాట రూపంగా కానీ ఒడి బియ్యం పోయడం కానీ, అమ్మవారికి అభిషేకం చేపించడం కానీ, అట్లా మళ్ళీ ఇంకా వాళ్ళ చుట్టాలకు చెప్పడం కానీ, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం కానీ, అట్లా ఇప్పుడు పబ్లిక్ వస్తున్నది. ఇంకోటి ట్రైన్ కూడా ఉన్నది. ట్రైన్స్ లోకల్ ట్రైన్ ఉంటుంది అనమాట. ఫలక్నామా టు లింగంపల్లి నుంచి వస్తారు, సికింద్రాబాద్ నుంచి వస్తారు, కాచిగూడ నుంచి వస్తారు, మలక్పేట నుంచి వస్తారు, ఉప్పుగూడ నుంచి వస్తారు, ఫలక్నామా నుంచి వస్తారు. ఇన్ని స్టేషన్లు, దాదాపు 18 స్టేషన్లు ఉంటాయి. 18 స్టేషన్ నుంచి యూత్ వాళ్ళు గంటకి ట్రైన్ ఉంటుంది, లోకల్ ట్రైన్. ఆడెక్కి వచ్చి స్టేషన్ పక్కకే అమ్మవారి టెంపుల్. ట్రైన్ దిగిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి మళ్ళీ యూత్ వాళ్ళు పోతుంటారు అనమాట. 5 రూపీస్ టికెట్ కాబట్టి ఫ్రీగా వస్తుంటారు, పోతుంటారు యూత్ వాళ్ళు. ఇంకోటి దాదాపు ఇప్పుడు చిన్నగా ఏమో వస్తున్నాయి కామెంట్స్ అంటే, ఇది ఈయన స్పోర్ట్స్ మ్యాన్ ఎట్లా పూజారి అవుతాడు, పైసా గురించి పోయిండు, ఏదో ఫేమ్ గానిక పోయిండు. ఫేమ్ గానికి ఇన్స్టాగ్రామ్లో బొరాన్ అని చెప్పి డైలాగ్ కొడితే కూడా ఎవడో ఫేమ్ అవుతాడు. ఏదో ఫేమ్ గానికి ఇన్స్టాగ్రామ్లో. కానీ ఇది అమ్మవారి విషయం, దేవుళ్ళ విషయం. ఇప్పుడు తరతరాల నుంచి వస్తుంది కాబట్టే మేము చెయ్యాలరా అని చెప్పి నేను చేసుకుంటూ వస్తున్నాను అమ్మవారు. ఆశితామాష అమ్మవారు కాదమ్మా, ఆమె శ్మశానకాలి. ఏమైనా చిన్న తేడా జరిగినా కూడా ఇండ్లల్లో పీనుగులు లేస్తాయి, అంత పవర్ఫుల్ అమ్మవారు. ఎవరు ధ్వంసం చేసిన తెల్లారే ట్రైన్ గుర్తుకొని చచ్చిపోయింది ఆ వ్యక్తి. ఒకటే రోజుల అమ్మవారిని ధ్వంసం చేసిన వ్యక్తి ఒకటే రోజుల ట్రైన్ గుర్తుకొని చచ్చిపోయింది. అంత పవర్ ఉన్నది ఆడ. ఇక అమ్మవారిలో కాడ జోక్స్ ఆడి ఏదో ఫేమ్ కాదాం ప్రతిదాం అని కాదు, అనునిత్యము. ఇప్పుడు యూత్ వాళ్ళు, నా ఏజ్ ఎంతమ్మా, యూత్ వాళ్ళు ఎక్కువ పూజ చేయడం అసలు ఇష్టమే ఉండదు. ఇంట్లో దీపం పెట్టరా బాబు అంటేనే నేను దీపం పెట్టబో అని చెప్పి బయటకు పోతాం. ఇప్పుడు అనునిత్యం అమ్మవారి కాడనే మేము సేవ చేసుకుంటుంటున్నాం అంటే మేము ఆశ్రితమశ కాదమ్మా. ప్రతిదీ అమ్మవారు మాకు కళలు వచ్చి చెప్పడం కానీ, ఏదైనా ప్రాబ్లం ఏదన్నా కూడా మేము అమ్మవారికి చెప్తుంటాము, చేస్తుంటాం. మనస్ఫూర్తిగా ఏ మొక్కుకున్నా కూడా అమ్మవారు నెరవేర్పిస్తుంటది.